నమస్కారం, నా పేరు శివ. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఇవాళ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారులకి ఒక ఇంపార్టెంట్ విషయాన్ని అయితే చెప్పబోతానండి. సో భారీ ఊరట అని చెప్పేసి అనుకోవాలి, ఓకేనా? పీఎఫ్ ఖాతాదారులందరికీ కూడా ఇది గుడ్ న్యూస్ అని చెప్పేసి అనుకోవాలి. అయితే వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత తెలుసుకోవడం కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాంట్లో ఆప్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అనేది కాకుండా లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు ఈపీఎఫ్ సంబంధించినటువంటి క్వైరీ సర్వీస్ కావాలంటే పెయిడ్ సర్వీస్ ఉంది, నన్నైతే కాంటాక్ట్ అవ్వచ్చు. నా వాట్సాప్ నెంబరు వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసిన వాట్సాప్ ద్వారా మాత్రమే నన్నైతే కాంటాక్ట్ అవ్వండి. అయితే ఈ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారులకి ఒక పెద్ద ఊరట గుడ్ న్యూస్ ఏంటి అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను, ఓకే? సో జనరల్గా మన సంబంధించిన డేటా అనేది అంటే మన బేసిక్ డేటా, మన నేము, అలాగే మన సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ కానివ్వండి, జెండర్ కానివ్వండి, సో ఇట్లాంటివి మన పిఎఫ్ డేటాలో అలాగే ఆధార్ డేటాలో మిస్ మ్యాచ్ ఉంటాయన్నమాట. సో మిస్ మ్యాచ్ ఉంటే మనం ఏం చేస్తామంటే జాయింట్ డిక్లరేషన్ ద్వారా సో వాటిని మనం ఎడిట్ చేసుకుంటాము, సో మార్చుకుంటాము, ఓకేనా? కొన్ని ఏమో రిక్వెస్ట్ అనేది మన హెచ్ఆర్కి వెళ్తాయి. అక్టోబర్ 2017 తర్వాత జనరేట్ అయిన ఏదైతే ఐడియా ఉందో అంటే యూఎన్ నెంబరు, సో దానికి సంబంధించిన డేటా అనేది ఇమీడియట్గా మనకు చేంజ్ అయిపోతుంది అనమాట. ముఖ్యంగా ఇమీడియట్గా చేంజ్ అయిన డేటా, ఓకేనా? సో అక్టోబర్ 2017 తర్వాత సో ఎవరైతే ఇట్లాంటి డేటా మోడిఫై చేద్దాం అనుకుంటారో అట్లాంటి వాటిది జాయింట్ డిక్లరేషన్ ద్వారా మనం ఇమీడియట్గా మార్చేసుకోవచ్చు, ఓకేనా? ఇమీడియట్గా మార్చుకోవడం వల్ల ఏంటంటే ఒక ఇష్యూ మనకి జనరేట్ అయింది అనమాట. అదేంటి అంటే మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, ఓకేనా? సో డేటా అంతా కూడా మారిపోతుంది అనమాట. మన నేమ్ కానివ్వండి, డేట్ ఆఫ్ బర్త్ కానివ్వండి, జెండర్ కానివ్వండి, సో మార్చేసుకుంటాం. బట్ ఇక్కడ ఆధార్ వెరిఫికేషన్ దగ్గర ఏంటంటే అన్డిఫైన్డ్ అని చెప్పేసి ఒక ప్రాబ్లం వస్తుంది అనమాట. సో మీ అందరికి తెలిసే ఉంటుందన్నమాట, ఓకే? సో ఇట్లా అన్డిఫైన్డ్ అని వస్తే కనుక మనము ఎక్కడైతే ఆధార్ సంబంధించిన ఓటీపీ అనేది, ఓకేనా, ఎక్కడైతే మనకి ఆధార్ అథెంటికేషన్ లాంటివి ఉంటాయో సో అట్లాంటి చోట మనకి ఓటీపీ అనేది మనము పొందలేము, ఓకేనా? అక్కడి నుంచి మనకు ప్రాసెస్ అవ్వదన్నమాట. మీ సంబంధించిన ఆధార్లో సో అంటే ఆధార్లోని అలాగే పిఎఫ్ డేటాలో సంథింగ్ డిఫేర్ ఉంది, సో దాన్ని మీరు మార్చుకోండి అని చెప్పేసి పోతుందన్నమాట. అథెంటికేషన్ ప్రాబ్లం వస్తుంది, ఓకే? అయితే ఇప్పుడు ఎవరైతే ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, ఓకేనా, సో నేము డేట్ ఆఫ్ బర్త్ మార్చుకున్న టైంలో వాళ్ళకి ఎవరికైతే ఆధార్ దగ్గర వెరిఫై అవ్వకుండా అన్డిఫైన్డ్ అని చెప్పేసి వస్తుందో అట్లాంటి వాళ్ళు పిఎఫ్ ఇతర పెట్టుకోవచ్చండి. ఇంతకుముందు మనం పిఎఫ్ ఇతర పెట్టుకోలేకపోయేవాళ్ళం కదా, ఓకేనా? మన బ్యాంక్ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేసి ముందుకెళ్ళినప్పుడు ఆధార్ అథెంటికేషన్ అనేది జరుగుతుందన్నమాట. సో దాని ద్వారా మనకి ఏంటంటే క్లెయిమ్ అనేది అక్కడ అయిపోయేది. సంథింగ్ ఆధార్లో ఏదో ఇష్యూ ఉంది, దాన్ని మీరు చేంజ్ చేసుకోండి అని చెప్పేసి పోతా ఉండేది అనమాట. మన డేటా అంతా కరెక్ట్గానే ఉంది, బట్ ఆధార్ అనేది వెరిఫై అవుతుంది. ఎందుకు అని చెప్పి చాలా మంది అడిగేవాళ్ళు. ఎట్లా మనకి అన్డిఫైన్డ్ అని వస్తేనే మనకి అక్కడ ముందుకెళ్ళేది కాదన్నమాట. ఎక్కడ సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఓకేనా? సో ఇక్కడ నుంచి మనము ఓకే, సో మన సంబంధించిన బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేసి వెరిఫై అని చెప్పేసి క్లిక్ చేసినప్పుడు ఒక పాపప్ వస్తుంది కదా, ఓకే అని చెప్పేసి క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఆధార్ అథెంటికేషన్ జరిగిద్దండి, ఓకేనా? ఆధార్ డేటా అండ్ పిఎఫ్ డేటా అనేది మిస్ మ్యాచ్ ఉంటే ఇక్కడి నుంచి మూవ్ అవ్వదు అనమాట. మ్యాచ్ అయితే ముందుకెళ్తుంది, ఓకే? బట్ అక్కడ ఆధార్ అన్డిఫైన్డ్ అని చెప్పేసి ఉంది కాబట్టి ముందుకెళ్ళేది కాదు ఇంతకుముందు, బట్ ఇప్పుడైతే ముందుకెళ్తుందండి. సో మీరైతే ఎవరికైతే ఆధార్ అన్డిఫైన్డ్ అని చెప్పేసి ఉన్నా కానీ వాళ్ళైతే క్లెయిమ్ అయితే పెట్టుకోవచ్చు అనమాట, ఓకేనా? అది ఎందుకు వచ్చిందంటే కనుక ఇటీవల మనకు వచ్చిన అప్డేట్ వల్ల. ఏ అప్డేట్ అనేది మీకు ఎప్పుడు చూపిస్తాను, ఓకే? చాలామందికి తెలుసు, ఓకేనా? సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మనం ఇక్కడ పిఎఫ్ క్లెయిమ్ పెట్టేటప్పుడు ఏంటంటే మనము ఆధార్ అథెంటికేషన్ సంబంధించిన ఓటీపీ అనేది మనము రప్పించుకోవాలి కదా. సో దానికి సంబంధించిన చెక్ బాక్స్ అయితే ఉండేది ఇంతకుముందు, ఓకే? ఇప్పుడు మనకి అంటే మన ఈపీఎఫ్ అకౌంట్కి ఏదైతే లింక్ అయిందో మొబైల్ నెంబరు, సో దానికి మాత్రమే ఓటీపీ వస్తుందన్నమాట. సో ఇక్కడ మనకి ఏంటంటే ఆధార్ ఓటీపీ అనేది తీసేశారు కదా, ఓకే? సో దీని కారణంగా మీకు అక్కడ ఆధార్ అన్డిఫైన్డ్ అని చెప్పేసి ఉన్నా కానీ మీరైతే క్లెయిమ్ అయితే అంచక్క పెట్టేసుకోవచ్చు మీ యూఎన్కి లింక్ అయిన మొబైల్ నెంబర్ ద్వారా, ఓకేనా? మీ పిఎఫ్ అకౌంట్లో లింక్ అయిన మొబైల్ నెంబర్ ద్వారా మీరైతే ఓటీపీ రప్పించి వెరిఫై చేసుకోవచ్చు అనమాట, ఓకేనా? సో ఆ ఓటీపీని వ్యాలిడేట్ చేసి సబ్మిట్ చేస్తే క్లెయిమ్ అనేది సబ్మిట్ అయిపోతుంది ఇప్పుడు, ఓకే? సో ఇది నిజంగా ఈపీఎఫ్ ఖాతాదారులకి పెద్ద గుడ్ న్యూస్ అని చెప్పేసి అనుకోవాలి. మనకి ఈ అప్డేట్ ఎప్పుడైతే వచ్చిందో, ఓకేనా, ఆధార్ ఓటీపీ లేకుండా మనం సబ్మిట్ చేసి అప్డేట్ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడే మీకు అన్డిఫైన్డ్ అని వచ్చిన క్లెయిమ్ అయితే అవుతుంది, ఓకేనా? సో ఇది నేను టెస్ట్ చేసిన తర్వాత మాత్రమే ఇది మీకు చెప్తున్నాను, ఓకే? ఆధార్ అన్డిఫైన్డ్ ఉన్నది రీసెంట్గా నేనైతే అప్లై చేశాను. సో అప్లై చేయడం వల్ల ఏంటంటే మనకి అక్కడ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేసి వెరిఫై చేయగానే ఫామ్ అయితే ఓపెన్ అయిపోయిందండి. సో ఫామ్ 31 నేనైతే పెట్టాను. సో దాని కారణంగా నేను పెట్టిన క్లెయిమ్ అయితే సబ్మిట్ అయిపోయింది అనమాట. సో మన డీటెయిల్స్ అనేవి డిఫరెంట్ ఉండవు కాబట్టి, ఓకేనా? ఆధార్ డేటా అండ్ మన సంబంధించిన పిఎఫ్ డేటా ఒకేలా ఉంటుంది కాబట్టి క్లెయిమ్ అయితే సక్సెస్ఫుల్గా
మనకి అప్రూవ్ అవుతుంది, అంటే క్లెయిమ్ సెటిల్ అవుతుంది అనమాట. డబ్బులు ఉంటే క్లెయిమ్ అయితే సెటిల్ అయిపోతుంది. ఓకే, సో చూసారు కదా, ఇప్పుడు మీకు ఆధార్ అన్డిఫైన్డ్ అని చెప్పేసి ఉన్నా కానీ మీరు క్లెయిమ్ అయితే పెట్టేసుకోవచ్చు. అది 1910 కానివ్వండి, ఫామ్ 31 కానివ్వండి, ఎనీ. ఓకే, సో ఇది అందరికీ తెలియాలి అన్న ఉద్దేశంతో చెప్తున్నాను. ఓకేనా, మీకు క్లియర్ అర్థమైంది అనుకుంటున్నాను. ఇదండి వాటి వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే వీడియో కింద లైక్ ఉంది, లైక్ చేసి మనం సపోర్ట్ చేయండి. అలాగే 2 విషయాలు మీరు మన దేశ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.